హాయ్ అండి, బాయ్ అండి. ఈ ఖమ్మం ఈవెంట్కి వచ్చాం. డ్యాన్స్లు వేసామండి. ఇప్పుడు పుట్ట తింటాం. ఓకే. ఇలాంటి గాడికి బయటికి ఇలా రావాలంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఓకే. మా బుజ్జమ్మ, బెంగళూరు బుజ్జమ్మ నాకు మటన్ బిర్యానీ పంపేటప్పుడు ఎంత బాగుందో ఇది కూడా అంత బాగుంది. పాపం చాయ్తో రాలేదని నా మనసు బాధపడుతుంది. చాయ్తో తినలేదని ఇద్దరం సరిసరి తినేవాళ్ళు ఎప్పుడు కూడా. ఇవాళ నా మనసు ఎంతో బాధపడుతుంది. ఏం చేయండి, వాళ్ళ ఇష్టం అంతే కదా. చాయ్తో ఐఫోన్ తీసు, అదే పెద్ద ఫోన్ తీసుకున్నాను, ₹1,00,000. మీకు అందరికీ గుడ్ న్యూస్ అండి. ఓకే. మరి నేను కూడా త్వరలో తీసుకుంటాను. ఇప్పుడు కదరండి, కొన్నాళ్ళు పోయాక. ఓకే. సార్ ఎంత నెంబర్ చెప్పండి, కాల్ చేస్తా. ఎంత నెంబర్? 9. అదే ఫుడ్ బాగుందండి, సరిపోలేదండి. ఒక సీరియల్ చెప్పండి, 5 పీస్ బిర్యానీ ప్లీజ్ ఒకరు పంపించండి సార్. ఎందుకంటే ముగ్గురు ఉండడం సరిపోతుంది, ఆకలిస్తుంది. చాలా చాలా బాగుందండి చికెన్ బిర్యానీ. పంపిస్తాను. ఎందుకు లేదు, బతలాడాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కదా. టేస్ట్ సరిపోయిందా? చాలా సరిపెట్టుకోవాలి. సరిపోకండి. సరిపెట్టుకోవడం ఏంటి, సరిపోతుంది చెప్పలేదు. అలాగే బాగా తెచ్చాక కొంచెం పెడతారు కదా. ఆమె సరిపోయింది. ఆమె ఎక్కువ తినదు కదా, కొంచెం కొంచెం తింటుంది. ఇంకా తింటారు లక్ష్మమ్మ. పీసులు అవి అట్లే ఉన్నాయి, అవన్నీ తిని మంచిగా కాసులు పీసులు అన్నము పప్పు పీసులు బాగున్న టేస్ట్ అనుకుని మొత్తం తిను. లక్ష్మమ్మ బాగుందా బిర్యానీ? బాగుంది. చెప్పక్కడ బాగుంది చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బాగుందని అడుగుతున్నాను. చెప్పాను కదండి, ముందే చెప్పాను కదా. ఇంకెందుకు చూసుకొని వస్తుంది కదా మేరా. ఏంటి ఏంటి కింద పరిస్థితి? అందరూ వస్తారు సార్, మళ్ళీ బిర్యానీ పరిస్థితి ఏం చూసుకొని వస్తాను. ఓ తెస్తున్నా, వద్దు. ఫోన్ చేసిన ప్లీజ్ వద్దు సార్, దండం పెడతాను. అవన్నీ తీసేయాలి. తెస్తాను, పంపించండి. కింద పెట్టి మీద తీస్తా ఉంటుంది. ఇక్కడ కింద పెట్టుకోవచ్చు కదా నీట్గా. హైదరాబాద్ కన్నా ఇక్కడ చాలా బాగుందండి బిర్యానీ.
చూసారా అవన్నీ తిన్నాను ఇంకా చాలా తిన్నాను చూసారా తిన్నాను ఇంకా తింటాను అంటే ఏంటంటే ఒళ్ళు చెప్తాను ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇవాళ నా మనసు బాధపడుతుంది సాయంత్రం తినలేదు అని